దాంతోపాటు ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు నీకు నీ బినామీ కంపెనీలకు బదలావు జరిగిన మాట వాస్తవం కాదా? అవన్నీ చిట్టా నన్ను బయటపెట్టమంటారా? లేకుంటే కేటీఆర్ గారి దగ్గర కూడా చిట్టా ఉంది, మరి వారెందుకు బయట పెడతలేరు? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను 22 గురించి. ఎందుకోసం 22 ABCD ఏదన్నా ఉన్నది ప్రభుత్వానికి, ఎండోమెంట్కి, వక్ఫ్ బోర్డుకి, ప్రభుత్వానికి అసైన్ భూములకు మాత్రమే పెట్టేటువంటి ఆ 22A ఈరోజు ప్రైవేట్ భూములకు ఎందుకోసం పెడతా ఉన్నారు? మరి మీరే పెడతారు ఎందుకు? మీరే తీస్తారు ఎందుకు? మరి మీరు ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమి 22Aలకు ట్రాన్స్ఫర్ అయిందో, మళ్ళీ అవి 22Aలకు వెళ్ళి బదలాయిపోయి ఎన్ని ఎకరాలు వాపసు వచ్చినాయో దాని వెనుక ఉన్న కారణం ఏంది? 22A దేనికోసం పెట్టిండ్రు? ప్రైవేట్ కంపెనీలకు 22A ఎట్లా వర్తింపు అవుతుందా? ఒక వర్తింపు అయితే మీరు 22A పెట్టి బ్లాక్ చేసినటువంటి భూముల్ని మళ్ళీ మీరు రివర్ట్ చేస్తారు కదా, మరి వాటికి కారణాలు ఏంది? మిగిలినవి ఇంకా 22Aలోనే ఉండడానికి కారణాలు ఏంది? ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు, ఏదో న్యాయం చేస్తా, గరీబోళ్లకు అట్లా జరగనివ్వను, సామాన్యులకు ఇబ్బంది పెట్టనియను. అయ్యా, ఇది సామాన్యుడైనా, మధ్యతరగతి వాడైనా, పెద్దవాడైనా చట్టం అందరికి ఒకటే కదా. మరి ఈ చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తూ ఉన్నారు? ఎవరికైనా న్యాయం ఒకటే కదా. నేను అడుగుతా ఉన్నాను, ఏ ప్రతిపాదికన మీరు ఈరోజు 22ABCలో పెడతా ఉన్నారో, ఈ 22Aలో మళ్ళీ ఎందుకు బదలావు జరుగుతూ ఉన్నదో దాని వెనుక మీకు రావాల్సిన 40% వస్తేనే బదలావు జరుగుతుందా? ఒక దుకాణం పెట్టుకున్నారు మీరంతా, ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని దోచుకోవాలనే ఆలోచనతోటే ఎక్కడికక్కడ ఈ దోపిడీ జరుగుతున్న మాట వాస్తవం కాదా అడుగుతున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు చేసే దోపిడీ, నువ్వు చేసే అరాచకాలు ఒక్కటొక్కటిగా బయట పెడతాం. భారతీయ జనతా పార్టీ అన్నీ గమనిస్తూ ఉన్నది, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఒక్కటొక్కటిగా బయట పెడతాం. నువ్వు అనుకుంటుండొచ్చు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు, ఆల్రెడీ నేను సంపాదించిన నన్ను ఎవడేం చేయలేడు అనుకుంటుండొచ్చు. నువ్వు సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఇప్పటి వరకు నీ కంపెనీల మీద, నీ బినామీ కంపెనీల మీద ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు బదలావైనాయో అవన్నీ బయటకు వస్తాయి. నువ్వు చేసినటువంటి గత ఆర్థిక నేరాలు, నువ్వు చేసిన బ్యాంక్ గ్యారెంటీల దగ్గరికి వెళ్ళి బయటకు వస్తాయి. నువ్వు అనుకుంటుండొచ్చు భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదని. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పరిశీలన చేస్తూ ఉన్నది. దీని మీద మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా వాస్తవాలు బయట పెడతాం, మీ సంగతి చూస్తామని తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వాస్తవాలు నిజమైతే మీరు కూడా ఎందుకు మాట్లాడతలేరో, ఈ ప్రభుత్వం ఎందుకు నిలదీస్తలేరో దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఒక్కటొక్కటిగా బయట పెడతాం. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాలను, కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతిని, కుంభకోణాలను అన్నిటినీ బయట పెడతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన పెట్టుబడులు చేసేందుకు కాదు, ఇక్కడ ముసులో సంపాదించిన పైసలు, ఈ రాష్ట్రంలో దోచుకున్న పైసలు అవన్నీ ఏడ దాచుకోనో మరి ఆలోచన చేయడానికి అక్కడ డిప్యూటీ సీఎం పోయింది కదా, వెంటనే ఇప్పుడు సీఎం కూడా పోతున్నట్ట. మరి డిప్యూటీ సీఎం గారు ఆటా కోసం పోతే ఆయన వెంబడ సీఎండి ఎందుకు, సింగరేణి సీఎండి ఎందుకు పోవాలా, ఆయన వెంబడ ట్రాన్స్కో సీఎండి ఎందుకు పోవాలా, ఆయన వెంబడ అంత పెద్ద మరి వ్యక్తులు, మనుషులు ఆయన వెంబడ అక్కడ పోయినారు కదా. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో మీరు సంపాదించిన డబ్బులు లెక్కలు చూసుకొని ప్రశాంతంగా అక్కడ దాచుకోవడానికి వెళ్ళినరా? మరి రాష్ట్రంలో అనేక సమస్యల్ని వదిలేసి, గాలికి వదిలేసి మీరు ఈ రకంగా టూర్లు వెళ్తూ ఉన్నారు కదా. మరి నిజంగా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆరోపణల మీద నిజ నిర్ధారణ చేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా?
ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా నేను ఎవరెవరి గురించి అయితే మాట్లాడినో వాళ్ళందరూ కూడా ఇవి వాస్తవాలు కాదంటే దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిస్కషన్ సిద్ధంగా ఉన్నా, నేను ఆధారాలతో వస్తా, మీరు దానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చెప్పిన కదా 92,000 కోట్ల రూపాయలు టెండర్ ఫ్లోట్ అయితే 82,500 కోట్ల రూపాయలు ఆంధ్ర గుత్తదారులు ఆస్థాన గుత్తదారులకు ఇచ్చుకున్నాడు. అవన్నీ మీరు ఆర్టీఐలో పెడితే వస్తాయి. ధన్యవాదాలు.